చాలా హైవేస్ ఉన్నా దాన్ని డిఫరెంట్ ఎలా ఉంటుందంటే స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అని ఉంటాయి. ఎందుకంటే నేషనల్ హైవేస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండడం కానీ, వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మంచి మంచి కంపెనీస్ నుంచి రావడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు అన్ని దాంట్లో పుల్ చేసిన తర్వాత అది రాకపోతే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు, కనిపించిన కంపెనీలని బ్లేమ్ చేస్తారు. ఇలా అవుతుంది. ఎక్కడైతే మీకు బాగా ఎక్కువ క్రియేట్ అయిందో హైప్, ఇన్ఫ్రా బాగా డెవలప్ అయిపోయింది. కానీ విజయవాడ హైవేలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, అదే కనుక నిజంగా విజయవాడ హైవేకి షాద్ నగర్ లాగా లేదా బెంగళూరు హైవే లాగా ల్యాండ్ బ్యాంక్ ఉండుంటే, కానీ ఉన్న వాటిల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఎక్కడైతే మీకు బాగా ఎక్కువ క్రియేట్ అయిందో హైప్, అక్కడ డబ్బులు ₹1 ఎక్కువే ఉంటుంది. నమస్తే. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తూ గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తన సేవలను అందిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న హైవేస్ ఉన్నాయి కదా, మేజర్ హైవేస్, సో ఏ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మన పెట్టుబడికి మంచి అప్రిషియేషన్ వస్తుందో ఆయన అడిగి కొన్ని విషయాలు అంతా డిస్కస్ చేద్దాం. సార్ ఆర్యన్ గారు నమస్తే. నమస్తే అండి. సార్ అయితే ఇప్పుడు మనకి ఉన్న మేజర్ హైవేస్లో, హైదరాబాద్ చుట్టూ ఉన్న మేజర్ హైవేస్లో మనం ఏ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడికి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా తక్కువ టైంలో? సో మనకి చాలా హైవేస్ ఉన్నా దాన్ని డిఫరెంట్ ఎలా ఉంటుందంటే స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అని ఉంటాయి. సో నేషనల్ హైవేస్లో ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ బెస్ట్ అండి. ఎందుకంటే నేషనల్ హైవేస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండడం కానీ, లేదంటే రోడ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం కానీ, అక్కడికి వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మంచి మంచి కంపెనీస్ నుంచి రావడం కానీ. సో ఫస్ట్ ఐ ప్రిఫర్ నేషనల్ హైవేస్లో పెట్టుకోమండి అంటాను. స్టేట్ హైవేస్ కూడా డెవలప్ అవుతాయి, కానీ మీరు అడిగింది ఏంటంటే తక్కువ టైంలో డెవలప్ అవ్వాలన్నారు కాబట్టి ఫస్ట్ చాయిస్ వచ్చి నేషనల్ హైవేస్లో పెట్టుకోమండి. సో దీంట్లో బెంగళూరు హైవే కొంచెం ఇప్పుడు హై ప్రయారిటీలో ఉంది. ఎందుకంటే ముంబై హైవే ఒకప్పుడు ఇదే ప్రయారిటీలో ఉండేది. ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మంది జనం అటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక శాచురేషన్ పాయింట్ వచ్చేసింది. అంటే రేట్లన్నీ పెరిగిపోవడము, చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, తక్కువ రేట్లో ఇప్పుడు రావట్లేదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెరిగిన దాంట్లో పెడితే ఏమవుతుందంటే డబుల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు షాద్ నగర్లో వ్యాస్ట్ ఏరియా ఉంది, అంటే చాలా పెద్ద ఏరియా ఉండడం వల్ల హైవేకి లెఫ్ట్ కానీ రైట్ కానీ చూసుకుంటే చాలా బ్యాంక్ ఎక్కువ ఉందండి ల్యాండ్. దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే షాద్ నగర్కి మన ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల అదర్ కంట్రీస్లో వచ్చే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అక్కడ దిగిన తర్వాత దగ్గరలో ఎలా ఉంటుందని చూస్తారు. అదొకటి. సినిమా స్టార్స్ అందరూ కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టున్నారు. బికాజ్ ఆఫ్ మన ఈయన ఉన్నారు కదా, బండ్ల గణేష్ అంటూ సుమా గారికి ఒక మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, నిఖిల్కి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి, రవితేజ గారికి, ఎవరని అందరూ ఇంచుమించు పెద్ద పెద్ద వాళ్ళు పెట్టున్నారు. కానీ అదొక అడ్వాంటేజ్. వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఆయన చెప్పారని కూడా పెట్టడం కాదు, అంటే రేపు పొద్దున్న షూటింగ్స్కి రావాలి వీళ్ళు. ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే దగ్గరగా ఉంటుంది. ఏదన్నా ఒక ఫామ్ హౌస్ లాంటిది కట్టుకున్నా, లేకపోతే రేపు ఫ్యూచర్లో ఒక విల్లా కట్టుకున్నా. సో ఇదొక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు హైవేకి. అండ్ అగైన్ ఏంటంటే బెంగళూరు హైవేకి హెల్త్ సిటీ లాంటిది కూడా రాబోతుంది. అంటే లైక్ హెల్త్ టూరిజం అని, అది కూడా ఒక ప్రపోజల్ ఉంది. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అక్కడ ఎక్కువ అవుతాయి, ఇక్కడ తక్కువ అవుతాయి. సో వాళ్ళందరూ రావడానికి శంషాబాద్ దగ్గరలో ఒక ల్యాండ్ అలొకేట్ చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి ఉంది. సో ఇలా జూ కూడా ఇక్కడ షిఫ్ట్ అవ్వబోతుంది. ఇవన్నీ ఏంటంటే అడ్వాంటేజెస్ అవుతున్నాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. అమెజాన్ డేటా సెంటర్ కానీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ అడ్వాంటేజెస్ అవుతాయి. అంటే రేపు అన్న రోజుని ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ఎక్కువ మంది ఉండడానికి స్కోప్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ 1-1. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజయవాడ హైవేకి ఇప్పటి వరకు దాన్ని చిన్న చూపు చూసారు. అంటే విజయవాడ హైవేని చిన్న చూపు చూసారు ఇప్పటి వరకు. అంటే ఇప్పటి వరకు దాని వైపు ఎవరు ఫోకస్ చేయలేదు. విజయవాడ హైవేలో ఇప్పుడిప్పుడే బూమింగ్ ఉంది. ఎందుకు అంటారంటే అటువైపు అంటే ఆంధ్ర సైడ్ వచ్చిన పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ, ఇక్కడ ఏమవుతుందంటే సూర్యాపేట వరకు అలా చూసుకుంటే, సూర్యాపేట తర్వాత విజయవాడ, ఈ స్కోప్లో ఈ కారిడార్ ఏదైతే ఉందో, మీరు రోడ్స్ చూడండి. ఒకప్పుడు విజయవాడ వెళ్ళాలంటే 8 గంటలు పట్టేది, 4 గంటలు 3.5 గంటలు వెళ్ళిపోతున్నాం. అంత ఇన్ఫ్రా డెవలప్ అయింది. ఇంకా ముందుకెళ్ళి రాజమండ్రి కానీ, అటు వైజాగ్ కానీ, అన్నిటికీ కూడా ఇన్ఫ్రా బాగా డెవలప్ అయిపోయింది. సో అందరూ వెళ్ళాల్సిన హైవే, మోస్ట్లీ ఎక్కువ మంది వెళ్ళే హైవే విజయవాడ హైవే అవుతుంది. కానీ విజయవాడ హైవేలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ లేదు. ఎలాంటి ల్యాండ్ బ్యాంక్ ఉంది అంటే జీపీ లేఅవుట్స్ అంటారు. గతంలో జీపీ లేఅవుట్లు ఎక్కువ ఉన్నాయి.
అదే కనుక నిజంగా విజయవాడ హైవేకి షాద్ నగర్ లాగా లేదా బెంగళూరు హైవే లాగా ల్యాండ్ బ్యాంక్ ఉండుంటే అసలు పట్టుకోలేము, అంత అప్రిషియేషన్ ఉండేది. కానీ ఉన్న వాటిల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది, ఎందుకంటే రోడ్ 12 లైన్ అవుతుంది అది. ఇవాళ కాకపోతే రేపైనా 4, 6, 10, 12 వచ్చేసరికి ఆ ఏరియాస్లో రేట్లు బాగుంటాయి. అది ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలంటే అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ఒక ప్రేమ ఉంటుంది అన్నమాట, మా హైవేలో పెట్టుకోవాలని. అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు, పర్లేదు. ఒక 2-3 ఆల్రెడీ వేరే చోట పెట్టారు, 3 ఇన్వెస్ట్మెంట్ కింద అంటే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్ అని కాకుండా ఇంతకుముందు వేరే చోట పెట్టుకుని వేరే చోట అంటే ఆల్రెడీ ముంబై హైవే అయిపోయింది, విజయవాడ హైవే, బెంగళూరు హైవే అయిపోయింది. దెన్ ఒక చాయిస్ కింద దీన్ని పెట్టుకోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా మంచి బూమింగ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ కూడా నెమ్మదిగా గ్రీన్ కార్డులు రావడము ఇవన్నిటికీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా సెకండ్ థర్డ్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు అన్నట్టు అనమాట. అండ్ శ్రీశైలం హైవే గురించి చెప్పాలంటే అది ఇప్పుడు ఎలా ఉందంటే పెద్ద బబుల్ అది, ఫ్యూచర్ సిటీ. అండ్ ఫ్యూచర్ సిటీ అనే పేరు అంటే నేనేమంటానంటే దీన్ని నెగిటివ్గా అనుకోవద్దు ఎవరు. ఎక్కడైతే డిమాండ్ క్రియేట్ అవుతుందో అక్కడికి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అందరూ పరుగులు పెడతారు. అక్కడ ఏదో జరగబోతుంది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అన్ని దాంట్లో పుల్ చేసిన తర్వాత అది రాకపోతే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు, కనిపించిన కంపెనీలని బ్లేమ్ చేస్తారు, ఇలా అవుతుంది. నేనేమంటానంటే ఎక్కడైతే మీకు బాగా ఎక్కువ క్రియేట్ అయిందో హైప్, అక్కడ డబ్బులు ₹1 ఎక్కువే ఉంటుంది, ఆలోచించి పెట్టండి అంట. ఎందుకంటే ఇక్కడ చూపించినటువంటి ఏదైతే ఫ్యూచర్ సిటీ వస్తే హ్యాపీ, చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఒకవేళ రాని పక్షంలో ఎందుకు రాకూడదు అని అంటే దానికి సంబంధించిన గవర్నమెంట్ దగ్గర అంత ప్రాజెక్ట్కి సంబంధించిన ఫండింగ్ ఉందా లేదా, అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవన్నీ మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. అది వస్తే హ్యాపీ, రాకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి అది ఆలోచించుకుని నేను కస్టమర్లకి వదిలేస్తాను, వాళ్ళు పెట్టుకోవాలా వద్దా అనేది వాళ్ళ డెసిషన్ తీసుకుని పెట్టుకుంటే బెటర్. నా బెంగళూరు హైవే ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తారు. వరంగల్ హైవే కూడా మంచి హైవే. యాదగిరిగుట్ట డెవలప్ అయిన తర్వాత వరంగల్ హైవే అద్భుతంగా డెవలప్ అవుద్ది అనుకున్నాము, అంతగా రాలేదు. ఎందుకంటే ద నెక్స్ట్ తిరుపతి అనే ప్రమోషన్ జరిగింది. బట్ కాకపోతే అక్కడికి వచ్చే జనము కౌంట్ కావచ్చు, దానివల్ల కొంచెం తగ్గిన మాట వాస్తవమే. బట్ ఇన్ ఫ్యూచర్లో ఒక సెకండ్ ఎయిర్పోర్ట్ రావచ్చు అనేది ఒకటి, అండ్ డ్రై పోర్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి అక్కడ ఆ ఏరియాస్లో. ఇలా వచ్చినప్పుడు నెమ్మదిగా పెరుగుతుంది, కానీ వరంగల్ హైవేలో లాస్ అయితే ఉండదు. అంటే మీరు అన్నట్టు తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ అనేది ఇప్పుడు వరంగల్ హైవేకి లేదు, కానీ టైం పడుతుంది. అంటే ఇప్పుడు పెట్టుకుని మీరు ఇందాక కూడా చెప్పాను 10 years 15 years నాకు సంబంధం లేదు, దాన్ని పెట్టుకుని వదిలేస్తూనే వస్తుంది. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇమీడియట్ ఫ్రూట్స్ కావాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి దాంట్లో అయితే. మన ముంబై హైవే గురించి, సో ముంబై హైవేలో ఆల్రెడీ సదాశివపేట నుంచి ఇంకా మీకు కంకోల్ టోల్ గేట్ ముందు వరకు కూడా రేట్లు పెరిగిపోయాయి, చాలా బుధేరా దాకా రేట్లు పెరిగిపోయాయి. బుధేరా అనే కంటే కూడా జహీరాబాద్ దాకా కూడా పెరిగిపోయాయి. అంటే ఎలా పెరిగిపోయిందంటే ఒక క్రేజ్ని బట్టి పెరిగిపోయింది. అక్కడ చుట్టుపక్కల అంత డెవలప్మెంట్ లేవు, బట్ రేట్లు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించాలి. మా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఇక్కడ పెట్టాము అక్కడ పెట్టాము ఇక్కడ కూడా పెడదాము అంటే 100% పెట్టచ్చు. సో పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే అప్రూవల్ లేఅవుట్లో పెట్టాలి. అక్కడ కొన్ని లిటిగేషన్స్ ఎక్కువ ఉన్న ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో, అంటే ఆ సైడ్. సో చూసుకునేటప్పుడు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని అండ్ దాంట్లో పెట్టుకునేటప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ విజన్తోనే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చేస్తుంది అనేది కాదు, ఎందుకంటే ఇప్పుడే దానికి 4 lane 6 lane అవుతుంది. ఇంకా జహీరాబాద్ తర్వాత ఇంకా ఎక్స్పాన్షన్లో సరైన గ్రోత్ లేదు. ఇప్పుడు బెంగళూరు హైవే బెంగళూరు వరకు కూడా ఉంది, ఏదో ఒక చిన్న సిటీలు జరుగుతూ ఉంటాయి. సో పెట్టచ్చు, అందులో పెట్టచ్చు, బట్ కాకపోతే కొంచెం ఫండ్ ఎక్కువ పెట్టుకుని కొంచెం వెయిట్ చేయాలి ఉంటుంది. మేడ్చల్ రూట్లో నాగ్పూర్ హైవే ఇండియాస్ లాంగెస్ట్ హైవే అంటారు. ఎస్, అవునండి. సో ఈ హైవేలో మనం ఎక్కడి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? మేడ్చల్ హైవే కూడా బూమింగ్ ఉందండి ఇప్పుడు. మేడ్చల్ హైవేలో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హైవే అంటారు ఇప్పుడు ప్రెజెంట్. అవును, అంటే ఎలా అయింది అంటే సడన్ గా వేర్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆ వేర్ హౌసెస్ ఉండడము, అక్కడ కంపెనీలకి సడన్ గ్రోత్ వచ్చింది దానికి కూడా. మేడ్చల్ హైవేలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా ₹1,00,00,000 దగ్గరలో పెట్టాల్సి వస్తుంది. అంటే 50 లక్షలు తక్కువలో సరైన ఇన్వెస్ట్మెంట్ లేదు ఇప్పుడు. నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే బిజినెస్ లో బాగా డబ్బులు వచ్చినాయి, బట్ ఎక్కడో చోట పెడితే ల్యాండ్ జరుగుతుంది. మేడ్చల్ ఇస్ ద బెస్ట్ అండ్ బిజినెస్ పీపుల్ కి మేడ్చల్ హైవేలో మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడ్చల్ నుంచి 5 kilometers వరకు, ఒక 5 నుంచి 10 kilometers రేడియస్ లోపలనే ఉంటుంది బెటర్. అంటే మీరు అలా నిజామాబాద్ దాకా కూడా వెళ్ళిపోతున్నాయి, కానీ బట్ నేనేమంటాను మేడ్చల్ సరౌండింగ్స్ చూసుకుని ఒక 5 kilometers రేడియస్ లో పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఎక్కువ సజెస్టబుల్ ఎవరికి అంటే బిజినెస్ పీపుల్ కి బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్ లో అంటే ఇండస్ట్రియలిస్ట్లకి, ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో ఆ ఏరియా అంతా కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ అయ్యే ఏరియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పీపుల్ ఒకటి, ఇండస్ట్రియల్ వాళ్ళు ఒకళ్ళు, ఏదైనా అంటే జాబ్స్ డిఫరెంట్ జాబ్స్లు 2-3 చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎక్కువ అమౌంట్ ఉన్నది అన్నప్పుడు వాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు. ఓకే సార్, అయితే ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, మీ సజెషన్ ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ 3TV. అండ్ మీరు ఎవరైనా అంటే దీనికి ల్యాండ్లో పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఏ సెషన్ కావాలైనా కూడా నేను కానీ మా టీం కానీ 100% మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాము. ఎలాంటి క్వశ్చన్స్ అయినా పర్లేదు, అది సమ్ టైమ్స్ సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ వీ విల్ ఆన్సర్ యూ విత్ మై నాలెడ్జ్. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్ ఆర్యన్ గారు. థ్యాంక్ యూ అండి.